ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారపలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం ద్వాదశ రాసుల వారికి కూడా ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలు జ్యోతిష్ శాస్త్రరీత్యా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏంటి, నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి ఈ వారమంతా కూడా జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏమిటి అన్న అంశం. అందులో ముఖ్యంగా ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, ఈ వారంలో ఏ రోజుల్లో మనం కాస్త జాగ్రత్త వహించాలి అన్న అంశాలు వివరంగా ప్రతి ఆదివారం కూడా మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమాన్ని కూడా మొట్టమొదటిగా ఆదివారం నాటి పంచాంగ విశేషాలు తెలుసుకుంటూ ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్టతల గురించి తెలుసుకుందాం. అంటే ఈ వారంలో ముఖ్యమైన పండుగలు లాంటివి ఏదైనా ఉన్నాయా అని ఒకసారి తెలుసుకుని ఆ తర్వాత నవగ్రహ సంచారం ఒకసారి మనం పరిశీలన చేసి దాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా వారు పాటించాలి, ఎటువంటి విషయాల్లో ఈ వారం జాగ్రత్త వహించాలి అన్న అంశాలు మనం వివరంగా మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని యథావిధంగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 24వ తారీఖు ఆగస్టు నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి శుద్ధ పాడ్యమి ఉదయం 11 గంటల 11 నిమిషాల వరకు, తదుపరి విధియ. నక్షత్రం పుబ్బ రాత్రి 2 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి ఉత్తర. వర్జ్యం ఉదయం 9 గంటల 57 నిమిషాల నుంచి 11 గంటల 37 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 36 నిమిషాల నుంచి 5 గంటల 26 నిమిషాల వరకు. రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. యమగంటం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవు అని చెప్పవచ్చు. ఇక ఈ వారం యొక్క ముఖ్యమైన విశిష్టతల గురించి మనం మాట్లాడుకుందాం. 26వ తారీఖు మంగళవారం సువర్ణ గౌరీ వ్రతాన్ని చాలామంది ఆచరిస్తారు. అదేవిధంగా 27వ తారీఖు బుధవారం వినాయక చవితి పండుగ. ప్రతి సంవత్సరం కూడా మనం భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి పండుగను భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటాము. ప్రత్యేకంగా ఆ రోజు వినాయకుడిని మనం అంటే మట్టితో చేసిన వినాయకుడిని ఇంటికి తెచ్చి పూజించే సంప్రదాయం మనకు అనాదిగా ఉంది. అంటే ప్రతి కుటుంబం కూడా సంతోషంగా వినాయక చవితి పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. అదేవిధంగా అదే రోజు మనకు ముఖ్యంగా శ్రీపాద శ్రీవల్లభ జయంతి కూడా ఉంది. అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మొట్టమొదటి అవతారం కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభులండి. ఆయన యొక్క జయంతిని కూడా భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటాము అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వినాయక చవితి రోజు ఎవరైతే ప్రత్యేకంగా గణపతి యొక్క ఆరాధన చేస్తారో అటువంటి వారికి ఈ సంవత్సరం కాలం పాటు చేయబోయే ముఖ్యమైనటువంటి మంచి కార్యక్రమాల్లో ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా స్వామివారు మనల్ని కాపాడతారు అని మనం అనాథగా విశ్వసిస్తున్నాము. అదేవిధంగా మనం ఇంట్లో ఏ పూజ ప్రారంభం చేసినా, ఏ హోమాన్ని ప్రారంభం చేసినా మొట్టమొదటిగా గణపతి పూజతాన్ని ప్రారంభం చేస్తాం. కాబట్టి ఈ ఒక్కరోజు మనం గణపతిని భక్తిగా శ్రద్ధగా ఆరాధిస్తే సంవత్సరం కాలం పాటు గణపతి పూజ చేసిన పుణ్యం మనకు ప్రాప్తిస్తుంది అని మనకు పెద్దలు తెలియజేశారు. అదేవిధంగా గణపతిని ప్రతినిత్యం ఆరాధన చేస్తుంటాం. అందులో ఈరోజు ముఖ్యంగా స్వామివారిని ప్రత్యేకమైనటువంటి పత్రాలు, పుష్పాలతో మనం ఆచరిస్తాం. అది మన ప్రేక్షకులకు తెలిసిన విషయమే కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా ఇక్కడ వివరించడం లేదు. కాకపోతే ముఖ్యంగా ఎవరికైతే జాతకంలో గ్రహదోషాలు బాగా ఎక్కువగా ఉండి ఏ పని చేసినా కూడా ఆటంకాలు వస్తున్నాయండి, బాగా ఆలస్యం అవుతుంది అని చెప్పేవారికి మేము చెప్పేది ఏంటి, జ్యోతిష్శాస్త్రపరంగా గణపతిని పూజించండి, స్వామివారికి అభిషేకం చేయండి, స్వామివారికి హోమం చేయండి చెప్తుంటాం. ఈ విధంగా ఈ స్వామివారి యొక్క జన్మదినం మనం జరుపుకుంటున్న వినాయక చవితి పండుగ అంటే వినాయకుడి యొక్క జన్మదినం అనమాట. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా స్వామివారిని పూజిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా జాతకంలో ఎవరికైతే శనిగ్రహ దోషాలు అధికంగా ఉందో అటువంటి వారు కూడా ప్రత్యేకంగా ఈరోజు గణపతి స్వామివారిని ఆరాధిస్తే జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు కూడా వారికి తొలగిపోతాయి అని కూడా మనం చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ జయంతిని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ప్రత్యేకంగా గురువుల యొక్క ఆరాధన చేయడం కూడా అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల వారికి కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా 28వ తారీఖు గురువారం ఋషి పంచమి పండుగను అంటే వ్రతాన్ని ప్రత్యేకంగా స్త్రీలు ఆచరిస్తారు అని చెప్పవచ్చు. అంటే ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుద్ధ పంచమి రోజు ఋషి పంచమిని జరుపుకుంటారు. ఈరోజు సప్త ఋషులను స్మరించుకుంటూ వారి యొక్క భార్యలను కూడా స్మరించుకుంటూ ప్రత్యేకంగా స్త్రీలు ఒక వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్ని ఋషి పంచమిగా మన పెద్దలు చెప్పారు. ఎందుకు ఋషి పంచమి రోజు సప్త ఋషులను మరియు వారి యొక్క భార్యలను
స్మరించుకోవాలి, పూజించుకోవాలనే విషయానికి వస్తే ప్రధానంగా కూడా ప్రతి నెల కూడా స్త్రీలకు ఈ నెలసరి వస్తూ ఉంటుంది కదా, పీరియడ్స్ వస్తుంటాయి కదా, ఇందులో తెలుసో తెలియకో కొన్ని తప్పులు పొరపాట్లు మనం చేస్తున్నామండి. అటువంటివన్నీ తొలగిపోవడం కోసం ఈ ఋషి పంచమి పండుగ రోజు ఎవరైతే సప్త ఋషులను అంటే 7 మంది ఋషులను మరియు వారి యొక్క భార్యలను స్మరించి పూజిస్తారో అటువంటి వారికి ఈ రజస్వల సంబంధిత దోషం ఏదైతే ఈ సంవత్సరం కాలం పాటు తెలిసి తెలియక చేశామో జరిగిందో దాని నుంచి మనకు ఆ విముక్తి కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్పారు. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి స్త్రీ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది. అదేవిధంగా 29వ తారీఖు శుక్రవారం రోజు సూర్య షష్ఠి పండుగను భక్తిగా శ్రద్ధగా చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు. ముఖ్యంగా ఆ రోజు సూర్య భగవాన్ యొక్క ఆరాధనను ప్రత్యేకంగా చాలామంది చేస్తారు. అదేవిధంగా సూర్య షష్ఠి రోజు సూర్య భగవాన్తో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం ముఖ్యంగా పరిశీలన చేద్దాం. అంటే 24వ తారీఖు ఆదివారం ఆగస్టు నెల 2025 సంవత్సరం నుంచి 30వ తారీఖు ఆగస్టు నెల 2025 అంటే ఆదివారం నుంచి శనివారం దాకా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం మిథున రాశిలో గురుగ్రహ సంచారం, అదేవిధంగా కర్కాటకంలో శుక్ర బుధుల సంచారం కొనసాగుతుంది. ఆగస్టు 30వ తారీఖు నుంచి సింహరాశిలోకి బుధుని యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా సింహరాశిలో రవిగ్రహ సంచారం మరియు కేతుగ్రహ సంచారం కూడా కొనసాగుతుంది. కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శనిగ్రహ సంచారం కొనసాగుతుంది. ఇక చంద్రగ్రహ సంచారం విషయానికి వస్తే సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో ఈ చంద్రుడి యొక్క సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు, వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న విషయాలు మనం వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం ఏవైతే కార్యక్రమాలు అనుకుంటారో, ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా విజయవంతంగా నెరవేరుతాయి. చిన్నాటి స్నేహితులను కలుసుకుని వారితో ముఖ్య విషయాలపై చర్చలు కొనసాగిస్తారు. వీరికి ఇష్టమైన వ్యక్తుల నుంచి అందే వార్తలు ఈ వారం వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఒక ప్రధానమైన సమస్య నుంచి ఈ వారం బయటపడే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా ఉంటే వాటి పరిష్కారం కోసం ఈ వారం మేషరాశి వారు ప్రయత్నం చేయడం చాలా మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్న కోరిక కూడా అధికమవుతుంది. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా రుణ బాధల నుంచి బయటపడాలి అని ఎవరైతే ఈ రాశి వారు ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా సంపాదించిన డబ్బును ఎంతో కొంత ఈ వారం నుంచి పొదుపు చేద్దాం అని చెప్పి ఆలోచనలు చేసి అటువైపు ప్రయత్నాలు కూడా ప్రారంభం చేస్తారు. దీంతో పాటుగా అంటే పొదుపు చర్యలు పాటించడంతో పాటుగా ముఖ్యంగా దుబారా ఖర్చులను కూడా తగ్గించుకుందాం అని ఒక మంచి నిర్ణయాన్ని ఈ వారం ఈ రాశి వారు తీసుకుని దాన్ని అమలు చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఎటువంటి కష్టసాధ్యమైన కార్యక్రమానైనా సరే అవలీలగా పూర్తి చేస్తారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు ఈ రాశి వారిచ్చే సలహాలు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. బంధువర్గంతో ఏదైనా చిన్నపాటి విభేదాలు లాంటివి ఉంటే అవి కూడా సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా గొడవలు లాంటివి ఏదైనా బంధుమిత్రులతో ఉంటే వాటిని కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేద్దాం అన్న కోరిక అధికమవుతుంది. అలాగే భూములు కొనుగోలు చేద్దాం లేదా భూములు అమ్ముదామని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో వీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఏది ఏమైనప్పుడు కూడా జన స్థిరాస్తుల కొనుగోలు కానీ అమ్మకానికి కానీ ఈ వారం సమయం వీరికి అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే గత కొంతకాలంగా వేధిస్తున్న పీడిస్తున్న శారీరక రుగ్మతల నుంచి ఈ వారం వీరు కొంతవరకు బయటపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు గత కొంతకాలంగా ఎంత గట్టిగా చేస్తున్నా ఆటంకాలు అవాంతరాలు ఎవరికైతే అధికంగా ఎదురవుతున్నాయో అటువంటి వాటి నుంచే బయటపడతారు. నూతన పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు, బ్యాంకు రుణాల లాంటి వాటి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ముఖ్యంగా ఈ వారం వ్యాపారస్తులు ఆశించిన లాభాలను సంపాదిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ఉద్యోగస్తులు మంచి అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటివి లభించే అవకాశం వారికి అధికంగా ఉంది. అదేవిధంగా విధి నిర్వహణలో ఆటంకాలు అప్పుడప్పుడు ఈ వారం ఎదురైనా అధిగమిస్తారు. వైద్య
క్రీడా రంగం వారికి ఊహించని విధంగా విదేశీ పర్యటనలు ఉండవచ్చు. టెక్నికల్ రంగం వారు పట్టుదల అన్న ఆయుధంతో ముందుకు సాగి తమ లక్ష్యాలను సాధిస్తారు. మహిళలకు ఈ వారం అంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగానే గడుస్తుంది అని చెప్పవచ్చు. ఒక చిన్న సూచన ఈ వారం మేషరాశి వారికి ఏమిటంటే, ముఖ్యంగా ఆది మరియు శనివారాల్లో ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించిన పనులు ప్రారంభం చేసేటప్పుడు కానీ, లేక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ముఖ్యంగా ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య సమస్యల పట్ల ఈ 2 రోజులు జాగ్రత్త వహించడం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వీరి మీద నిందలు మోపే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఆ 2 రోజులు జాగ్రత్తగా ఉంటే మిగిలిన 5 రోజులు కూడా వీరికి బాగుంటుందని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి మేషరాశి వారు ఈ వారం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠించే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలను విజయవంతంగా ఈ వారం పూర్తి చేస్తారు. ఆత్మీయులు వీరి పట్ల చక్కటి ఆదరణ కూడా చూపుతారు. ప్రధానంగా ఈ వారం ఆశయ సాధన కోసం ఈ రాశివారు అడుగు ముందుకు వేస్తారు. పట్టుదల, ఆత్మవిశ్వాసమే వీరికి ఈ వారం ప్రధానమైనటువంటి అస్త్రాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా శుభకార్యాలు, కొన్ని వేడుకల నిర్వహణకు సంబంధించి కూడా చర్చలు జరిపే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థిక సమస్యలు తొలగే అవకాశం అధికంగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంది. గతంలో చేసిన పొదుపు ఏదైతే ఉందో అది ఈ వారం వీరి అవసరాలకు తగ్గ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యుల మాటను తూచా పాటించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వీరిపై సోదరులు, సోదరీమణులు చక్కటి ప్రేమానురాగాలు కూడా చూపుతారు. వీరు చెప్పే మాటలు వారికి కూడా ధైర్యాన్ని కలిగిస్తాయి అని చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవి ఒక కొలుక్కి వస్తాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద కుటుంబ వాతావరణం ఈ వారం వీరికి కాస్త సంతోషకరంగానే గడుస్తుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి క్రయ విక్రయాలలో నెలకొన్నటువంటి ప్రతిష్టంభన ఏదైతే ఉందో అది ఈ వారం తొలగుతుంది. అదేవిధంగా వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కూడా ఒక కొలిక్క వస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే దీర్ఘకాలిక రుగ్మతలు కొంతవరకు కూడా తగ్గుముఖం పడతాయి. దీనివల్ల చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు కోరుకున్న లాభాలు ఈ వారం చేతికంతాయి. నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటూ నూతన ప్రణాళికలు అమలు చేస్తూ ఈ వారం ముందుకు సాగి మంచి లాభాలు సంపాదిస్తారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో నెలకొన్న సవాళ్ళన్నింటినీ కూడా ధైర్యంగా వీరు అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసం అన్న ఆయుధంతో ప్రతి సమస్యను కూడా ఉద్యోగస్తులు అధిగమిస్తారు. ఇక వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి మంచి అవకాశాలు, ఆహ్వానాలు అందుతాయి. టెక్నికల్ రంగం వారు ఎవరైతే అదనపు పని భారంతో సతమతం అవుతున్నారో అటువంటి వారికి పని భారం తగ్గుతుంది. దీనివల్ల కాస్త ఊరట చెందుతారు అని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి మహిళలకు కూడా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వీరికి చెప్పదగిన ఒక చక్కటి సూచన ఏమిటంటే, సోమ మరియు మంగళవారాలు వివాదాలకు సాధ్యమైనంత వరకు కూడా దూరంగా ఉండడం మంచిది. వీరు ఏమి మాట్లాడినా ఎదుటి వ్యక్తులతో గొడవలు వచ్చే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా ఆ 2 రోజులు ఆహార పానీయాల విషయంలో కూడా ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు ఆంజనేయ స్వామివారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా చేస్తూ స్వామివారి యొక్క దండకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. గోచార గ్రహ సంచార రీత్యా మిథున రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన వ్యక్తులతో పరిచయాలు చేసుకునే పనిలో ఈ వారం ఎక్కువగా నిమగ్నమవుతారు. దూర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువర్గం వారి నుంచి శుభవార్తలు కూడా ఎక్కువగా అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. స్నేహితులతో వివాదాలు తీరి కాస్త ఊపిరి పీల్చుకుంటారు. అదేవిధంగా ఈ వారం ఏ పనిలో అయినా సరే శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఫలితం కూడా శ్రమ పడ్డ ఫలితం కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు ఈ రాశి వారు తీవ్రంగా చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరంగా వస్తే అవసరాలకు తగినంతగా ఈ వారం వీరికి డబ్బు చేతికంతుంది. రుణదాతలు కూడా కొంతవరకు ఒత్తిడి తగ్గిస్తారు. గతంలో చేసిన పొదుపు పథకాలు ఈ వారం వీరికి బాగా కూడా ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో ఈ వారం సఖ్యంగా, ప్రేమగా మసలుకుంటారు. ఎవరిని నొప్పించకుండా
తమ పని తాము చేసుకుంటూ ఈ వారం ఈ రాశి వారు ముందుకు సాగుతారు. అవసరమైతే తప్ప కుటుంబ సభ్యులకు ఎటువంటి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయరు. ముఖ్యంగా ఈ రాశి వారికి తమ జీవిత భాగస్వామి నుంచి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది అని చెప్పవచ్చు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాన్ని కూడా ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా గృహ కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని అనారోగ్య సమస్యల నుంచి ఈ వారం బయటపడతారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు మరింతగా వృద్ధి చెందాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, మంచి లాభాలు సంపాదించాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా పెట్టుబడులకు ఎటువంటి ఢోకా లేకుండా ఈ వారం గడుస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం చేస్తున్న ఉద్యోగంలో కొన్ని సమస్యలు సవాళ్లు ఎదురైనా పై స్థాయి అధికారుల యొక్క సలహాలు అందుకొని ముందుకు సాగే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. పై స్థాయి అధికారులకు వీరికి చక్కటి సహకారాన్ని కూడా అందిస్తారని కూడా చెప్పవచ్చు. క్రీడా రంగం వారు, వైద్య రంగం వారు, రాజకీయ రంగం వారికి కూడా ఈ రాశి వారికి సానుకూలంగానే గడుస్తుంది. ముఖ్యంగా టెక్నికల్ రంగం వారు ఎవరైతే ఉద్యోగం గురించి భయపడుతున్నారో అటువంటి వారికి ఉద్యోగానికి సంబంధించిన ఒక భరోసా ఏర్పడే అవకాశం ఈ వారం కాస్త అధికంగా ఉంది. మహిళలకు విశేష గౌరవం ఇంటా బయట కూడా లభిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈ వారం చెప్పదగిన ఒక చక్కటి చిన్న సూచన ఏమిటంటే, ఈ వారంలో గురు శుక్రవారాల్లో కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. కుటుంబ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ కొంతవరకు చిక్కుకపరుస్తాయి. వృధా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ 2 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఒకవేళ ముఖ్యమైన పనులు ఏదన్నా ప్రారంభం చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటే ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళి గోవు కాస్త ఆహారాన్ని అందించి ముందుకు సాగే ప్రయత్నం చేయడం, వీలుంటే గోపూజ చేయడం కూడా ఈ వారి వీరికి అద్భుతమైన పరిహార క్రియగా చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఎంత కష్టమైనా సరే పూర్తి చేద్దాం అని చెప్పి అనుకున్నా ఏదో ఒక కారణం వల్ల ఎంత కష్టపడ్డా కార్యక్రమాలు పూర్తి కాకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా స్నేహితులు కూడా వీరి పట్ల కొంత ద్వేషభావాన్ని, కొంత అసూయను కూడా వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా ఈ వారం కర్కాటక రాశి వారు వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సాధ్యమైనంత వరకు కూడా పని భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం మరింత మంచిది. ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారికి ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి కాస్త చేతికి అందినప్పటికీ ఆ డబ్బు అవసరాలకు సరిపోకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వీరికి ఇష్టమున్నా లేకపోయినా అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. కాకపోతే ఖర్చులను ఎలా తగ్గించుకోవాలా అన్నట్టుగా ఈ వారం ఎక్కువగా వీరు ఆలోచనలు చేస్తారు. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యులతో కూడా లేనిపోని వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యులు వీరితో పూర్తిగా విభేదిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ విధంగా జరగడం వల్ల కొన్ని నిర్ణయాలు కూడా మార్చుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ వారం చికాకులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా సమయానికి భోజనం చేయడం, చక్కటి నిద్రకు ఈ వారం ప్రాధాన్యతనివ్వడం, కాస్త విశ్రాంతి తీసుకోవడం చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణలో ఎదురయ్యే ఆటంకాలు వీరికి ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి భాగస్వాములకు సర్ది చెప్పడం, వారిని ఒప్పించడంలోనే ఈ వారం అంతా కూడా గడిచిపోతుంది అని చెప్పవచ్చు. రావాల్సిన పెట్టుబడులు కూడా మరింత ఆలస్యమవుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులకు చేర్పులకు సిద్ధపడక తప్పదు. అదేవిధంగా పని ఒత్తిడి బాగా కూడా అధికమవుతుంది. దీంతో పాటుగా సహచరులు కానీ క్రింది స్థాయి ఉద్యోగస్తులు కానీ సహకారాన్ని పెద్దగా అందించకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. క్రీడారంగం వారు, పారిశ్రామిక రంగం వారు, కళారంగం వారు కాస్త నిరాశ చెందుతారు. టెక్నికల్ రంగం వారికి ఈ వారం అంతా కూడా కాస్త గందరగోళంగా, కాస్త అయోమయంగా గడుస్తుంది. ఉద్యోగం ఉంటుందో లేదో, ప్రాజెక్టు కంటిన్యూ అవుతుందో లేదో అన్న మీమాంస వీరికి ఈ వారం కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. మహిళలకేమో మానసిక శాంతి తప్పకపోవచ్చు. ఇక ఈ కర్కాటక రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న చక్కటి అద్భుతమైన సూచన, ముఖ్యంగా ఈ వారంలో శనివారం రోజు ఇతర వ్యక్తుల విషయంలో ఏమాత్రం కూడా జోక్యం చేసుకోకండి. అలాగే ఆర్థిక పరంగా ఎవరిని ఎక్కువగా నమ్మే ప్రయత్నం చేయకండి.
నూతన పెట్టుబడుల విషయంలో కూడా తొందరపాటు మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈ వారమంతా కూడా ఉదయం కానీ సాయంకాలం కానీ ఏమాత్రం అవకాశం ఉన్న 2 పూటలా కానీ పఠించే ప్రయత్నం చేయడం, ప్రతినిత్యం భగవంతుని పూజిస్తుంటాం, దీపాదన చేస్తుంటే కూడా అక్కడ తప్పకుండా కూడా ఈ వారమంతా కర్కాటక రాశిలో ఆవు నేతితో దీపారాధన చేయడం ఇంట్లో వీరికి అద్భుతమైనటువంటి పరిహార క్రియగా చెప్పవచ్చు. సింహరాశి ఉద్యోగస్తులు ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఇంటర్వ్యూ లాంటి వాటికి హాజరవుతూ వాటి యొక్క ఫలితం కోసం అంటే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. ప్రధానంగా కూడా చాలా సందర్భాల్లో ఈ వారం వీరిలో దాగి ఉన్న సమర్థత 10 మందికి కూడా తెలుస్తుంది, అంటే వెలుగులోకి వస్తుంది అని చెప్పవచ్చు. ఏవైతే ఈ వారం మనసులో కొన్ని ఆలోచనలు వస్తాయో వాటిని వెంటనే అమలు చేస్తారు. ప్రజలను కూడా ఆకట్టుకోవడంలో కూడా సఫలం చెందుతారు. చేపట్టిన కార్యక్రమాల్లో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. కొన్ని సమస్యలను సమయస్ఫూర్తితో వ్యవహరించి పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంగా పడ్డ ఆర్థిక ఇబ్బందులు కొన్ని కూడా ఈ వారం తొలగిపోతాయి. అదేవిధంగా రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే అవి కూడా చేతికందే అవకాశం ఉంది. అదేవిధంగా నూతన పొదుపు మార్గాల కోసం ఈ వారం వీరు అన్వేషణ చేస్తారు, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే వీరు కుటుంబ సభ్యుల పట్ల చూపేటువంటి ప్రేమకు అభిమానానికి కుటుంబ సభ్యులను కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. కొన్ని వేడుకలు ఇంట్లో నిర్వహించేందుకు కూడా ఈ వారం వీరు సమయాత్తమవుతారు. వీరు తీసుకున్న నిర్ణయాలను కూడా కుటుంబ సభ్యులు స్వాగతిస్తారు అని చెప్పవచ్చు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో నెలకొన్న ఇబ్బందులన్నీ కూడా క్రమేపీ తీరుతాయి. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు చేతికి అందితే కానీ వ్యాపారం ముందుకు తీసుకుని వెళ్ళలేము అని ఆలోచన చేస్తున్నారు. ప్రయత్నం చేసిన వారి కోరిక ఈ వారం నెరవేరుతుంది. అంటే నూతన పెట్టుబడులు చేతికంతాయి, వ్యాపారం ఇస్తున్న కార్యక్రమాలు కూడా ముందుకు సాగుతాయి. అదేవిధంగా భాగస్వాములతో వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే అవి కూడా సర్దుబాటు అవుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం ఈ వారం ప్రశాంతంగా సంతోషంగా సాగుతుంది. తమకు అప్పచెప్పిన బాధ్యతలు సమర్థవంతంగా ఈ వారం సింహరాశి వారు నిర్వహిస్తారు. రాజకీయ, వైద్య, కళారంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మహిళలకేమో సోదరుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం చెప్పదగిన సూచన, శనివారం రోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేస్తే కొద్దిపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా శనివారం ఎంత జాగ్రత్త వహిస్తే ఈ రాశి వారికి అంత మంచిది. ఇక ఇటువంటి పరిహారాలు ఈ వారం అంతా కూడా పాటిస్తే మరిన్ని మెరుగైనటువంటి విజయాలను వీరు భగవంతుడి యొక్క ఆశీస్సులతో సాధించగలుగుతారు అనే విషయానికి వస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగితే తప్పకుండా కూడా గ్రహదోషాల వల్ల ఎదురయ్యే దోషాలను, ఎదురయ్యే సమస్యలను తేలిగ్గా వీరు అధిగమిస్తారు అని చెప్పవచ్చు. తదుపరి కన్యా రాశి. గోచార గ్రహ సంచార రీత్యా కన్యరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. అందరికీ ఆదర్శవంతంగా కూడా నిలుస్తారు. నిబద్ధతతో పట్టుదలతో వ్యవహరించి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు ఈ వారం శుభవార్తలు ఎక్కువగా అందుకుంటారు. ఇక ఆర్థిక పరంగా కన్యరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే అప్రయత్నంగా రావాల్సిన డబ్బు చేతికంతుంది. అదేవిధంగా ఇతర వ్యక్తుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కూడా కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికంతుంది. రుణదాతల ఒత్తిడి కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. కానీ ఖర్చులు కూడా ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంటాయి. కుటుంబరంగా వస్తే కుటుంబంలో ఎవరూ కూడా ఈ రాశి వారి యొక్క మాటకు ఎదురు చెప్పరు. అలాగే కుటుంబ సభ్యులు కూడా చక్కటి ఆదరణ వీరి పట్ల చూపుతారు. ఎవరైతే ఈ రాశి వారు తమ ఇంటిలో వివాహం జరగాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో, అంటే కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఏదైనా వివాహం జరగాలి అని చెప్పి ఎవరైతే ఈ రాశి వారు ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం అధికంగా ఉంది. భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే అవి కూడా ఓ కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా కాస్త బలవంతులు అవుతారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం తగినంత లాభాలు చేతికంతాయి.
పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం గడుస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు సహచరులు మరియు పై స్థాయి అధికారుల యొక్క ప్రోత్సాహం పూర్తిగా కూడా లభిస్తుంది. క్రీడా రంగం వారు, వైద్య రంగం వారు తమ నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. ముఖ్యంగా టెక్నికల్ రంగం వారు ఏవైతే నూతన ప్రాజెక్ట్స్ కోసం కానీ, నూతన అవకాశాల కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా ఈ వారం చక్కగా ముందుకు సాగుతాయి అని చెప్పవచ్చు. మహిళలు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో పెద్ద మొత్తంలో లాభాలు చేతికందడం వల్ల సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే ఈ ఆదివారం రోజు కొన్ని సమస్యలు, చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎదుటి వ్యక్తుల్ని ఎక్కువగా నమ్మకుండా, ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తే కూడా కాస్త వీరు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఏ భగవంతుడి యొక్క ఆరాధన వీరికి చేస్తే ఈ వారం సుప్రదంగా గడుస్తుంది అన్న విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్యాష్టక స్తోత్రాన్ని పఠించడం వీరికి చాలా మంచిది. తదుపరి తులారాశి. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు ఈ రాశి వారికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఆప్తుల సలహాలను పాటిస్తూ ఈ వారం వీరు ముందుకు సాగుతారు. అదేవిధంగా వీరి యొక్క మేధస్సును చూసి 10 మంది కూడా ఆశ్చర్యపడతారని చెప్పవచ్చు. విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలతో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. స్నేహితులతో ముఖ్య విషయాల గురించి చర్చలు కొనసాగిస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే ఈ వారం చేతికి అందే సమయం కాబట్టి ప్రయత్నించడం మంచిది. అవసరాలకు డబ్బు ఏదో ఒక విధంగా చేతికంతుంది. అలాగే రుణ బాధలు కూడా చాలా వరకు తీరుతాయి అని చెప్పవచ్చు. కుటుంబ రంగు వస్తే వీరు తీసుకునే నిర్ణయాల కోసం కుటుంబ సభ్యులు 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. వివాహ విషయంలో కూడా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా, ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పిస్తూ మెప్పిస్తూ ఈ వారం కొన్ని వ్యవహారాలను పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించినటువంటి సందిగ్ధత ఏదైతే ఉందో అది తొలగుతుంది. అదేవిధంగా గృహ కొనుగోలు కోసం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే కొన్ని అనారోగ్య సమస్యలు ఈ వారం అప్పుడప్పుడు బాధించిన వెంటనే వీరికి ఉపశమనం కూడా లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో క్రమేపీ లాభాలు దక్కుతాయి. భాగస్వాముల నుంచి నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం ఈ వారం వీరికి సాఫీగా సాగుతుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ముందుకు వెళ్ళడమే ఈ వారం వీరికి చాలా మంచిది. పారిశ్రామిక, రాజకీయ, కళారంగం వారికి కూడా ఈ వారం కాస్త అనుకూలంగా ఉంది. టెక్నికల్ రంగం వారు చక్కటి గుర్తింపు పొందుతారు. మహిళలు కూడా సంతోషకరంగా ఈ వారం గడుపుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో వీరికి శ్రమ కాస్త అధికంగా ఉంటుంది. ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది. ఆ విధంగా నూతన పెట్టుబడులు అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని చెప్పి అనుకునేటప్పుడు కూడా కాస్త నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వీరికి మంగళ, బుధవారాల్లో మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శివారాధన చేయడం, శివాష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే స్నేహితులతో మనస్పర్ధ లాంటివి ఏదైనా ఉంటే తొలగిపోతాయి. ఇతరులకు కూడా చేతనైన సాయాన్ని కూడా అందిస్తారు. కష్టసాధ్యమైనటువంటి సమస్యలను కూడా నేర్పుగా, ఓర్పుగా వ్యవహరించి పరిష్కరించుకుంటారు. అదేవిధంగా తమకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని 10 మందికి కూడా పంచే ప్రయత్నం చేస్తారు. చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురయ్యే అవాంతరాలు లాంటి వాటిని దిగ్విజయంగా అధిగమిస్తారు. ఇంతకాలం పడ్డ కష్టం ఫలించడం వల్ల చాలా సంతోషంగా ఈ వారం ఈ రాశి వారు గడుపుతారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆదాయానికి గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తీరడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులతో ఈ వారం అంతా కూడా సంతోషంగా గడుపుతారు. సోదరులు, సోదరీమణులతోటి ఆనందంగా ఈ వారం గడుపుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో ఒక తుది నిర్ణయం కూడా ఈ వారం తీసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఇంతకాలం వేధించిన ఆరోగ్యం ఈ వారం కాస్త కుదుట పడుతుంది. దీనివల్ల సంతోషంగా గడుపుతారు. ఈ వ్యాపారస్తులకు వారి యొక్క ఆశలన్నీ కూడా ఫలిస్తాయి. ఆశించిన లాభాలు కూడా దక్కుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఊరట కలిగించే ఒక ప్రకటన అందే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు కూడా వీరికి అనుకూలంగా జరిగే అవకాశం ఉంది.
క్రీడారంగం వారు, వైద్య రంగం వారికి గత వారం కంటే కూడా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. టెక్నికల్ రంగం వారి కృషికి తగిన ప్రతిఫలం కూడా దక్కుతుంది. మహిళల యొక్క ఆశలన్నీ కూడా ఈ వారం నెరవేరుతాయని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చివరిలో చెప్పదగిన చక్కటి సూచన, గురు శుక్రవారాలు అన్ని విషయాల్లో కూడా అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కానీ, వాహనాలను పెట్టేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఖరీదైనటువంటి వస్తువులు తమ వెంట తీసుకెళ్లేవారు ఇవన్నీ ముఖ్యంగా జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఏ భగవంతుని యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారు చేయాలి అన్న విషయాన్ని అర్థం చేసి, ముఖ్యంగా గణపతి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా నిత్యం చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యమైన పనులు ఏదైనా ఈ వారం ప్రారంభించినప్పుడు గణపతి స్వామి వారికి ఒకసారి గరికమాల సమర్పించి ఆ తర్వాత పనులు చేయడం చాలా చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. దీనివల్ల వీరు ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. గతంలో వీరి మీద ఎవరైతే కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని అభియోగాలు మోపారో అటువంటి వారే పాశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తారు. మమ్మల్ని క్షమించండి, ఈ విధంగా మీ గురించి మేము మాట్లాడకూడదు, ఈ విధంగా మీ మీద నీలాపనిందలు వేయకూడదు, కానీ కొన్ని కారణాల వల్ల మేము ఇలా ప్రవర్తించాము అని చెప్పి వీరి దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పడం కానీ, ఫోన్ ద్వారా వీరికి క్షమాపణలు చెప్పే అవకాశం కానీ అధికంగా ఉంది. దీనివల్ల అంటే వీరి మీద మోపబడినటువంటి అభియోగాలన్నీ కూడా తేలిపోవడం వల్ల ఈ రాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు. కొన్ని సమస్యలను ఏదో ఒక విధంగా ఈ వారం పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులు కూడా ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. ఒక వ్యక్తి వీరికి అనుకోకుండా మంచి సహాయాన్ని చేస్తారని చెప్పవచ్చు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం ధనురాశి వారికి ఏర్పడతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఆర్థిక పరంగా వస్తే 2-3 విధాలుగా ఆదాయం కావాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా ఈ వారం పొదుపు చర్యలకు కూడా శ్రీకారం చుడతారు. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. కుటుంబ రంగం వస్తే కుటుంబ సభ్యులతో విభేదాలు చాలా వరకు కూడా తీరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సఖ్యంగా ఉంటూ సంతోషంగా వీరు జీవించే ప్రయత్నం ఈ వారం ఎక్కువగా చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు కొందాం అని ఎవరైతే అనుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక కొలెక్కి వస్తుంది. అదేవిధంగా భూముల క్రయ విక్రయాలు కూడా ఈ వారం వీరికి కలిసి వస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు వీరికి ఎదురవుతాయి. వైద్య సహాయం తప్పకపోవచ్చు. వ్యాపారస్తులకు ఈ వారం ఊహించని విధంగా మంచి లాభాలు చేతికంతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమ సమర్థతను చాటుకుంటారు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు కూడా అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. మహిళలేమో ఈ వారం సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ ధనురాశి వారికి ఈ వారం చెప్పదగిన సూచన ఏంటంటే, ఆదివారం రోజు కొన్ని ఇబ్బందులు, కొన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఆదివారం రోజు ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ధనురాశి వారు కూడా ఈ వారం అంతా కూడా అనునిత్యం గణపతి యొక్క ఆరాధన చేస్తూ స్వామివారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. గోచార గ్రహరీత్యా మకర రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే కొన్ని లక్ష్యాలను సాధించేందుకు ఈ వారం వీరు సమాయత్తమవుతారు. నిరుద్యోగులు, విద్యార్థులకు మంచి అవకాశాలు కొన్ని చేతికంతాయి అని చెప్పవచ్చు. చేపట్టిన కార్యక్రమాలు శ్రమానంతరం మాత్రం పూర్తి చేయగలుగుతారు. సమాజ సేవల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. ఇక పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న కోరిక అధికమవుతుంది. ఆర్థిక పరంగా వస్తే ఆదాయానికి ఇబ్బందులు తొలగడం వల్ల కాస్త ఉపశమనం కూడా లభిస్తుంది. వారం మొదట్లో కొన్ని సమస్యలు ఆర్థిక పరంగా ఎదురైనా వాటిని అధిగమిస్తారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాల గురించి చర్చలు కొనసాగిస్తారు. వీరి యొక్క కార్య దక్షతను చూసి అందరూ కూడా గుర్తిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని పర్యాటక ప్రాంతాల లాంటి వాటిని కూడా సందర్శించే ప్రయత్నం అధికంగా చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు ఈ వారం మీరు సిద్ధపడతారు. వాహనాలు, బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. వైద్య సేవలు కూడా తగ్గిస్తారు. ఈ వ్యాపారస్తులు మరింత తెలివితేటలతో వ్యవహరించి మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు గత కొంతకాలంగా ఉన్న పని ఒత్తిడి నుంచి ఈ వారం విముక్తి లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు మాత్రం జరిగే అవకాశం ఉంది.
క్రీడా రంగం వారు, పారిశ్రామిక రంగం వారు కూడా శుభవార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి ఊహించినటువంటి అవకాశాలు కొన్ని లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం ఈ వారం చాలా మంచిది. ఇక ఈ మకర రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న చక్కటి సూచన, ఆదివారం రోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ధన వ్యయం అధికంగా ఉంటుంది. మానసిక ఆందోళన కూడా కాస్త అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక వీరు పూజించాల్సినటువంటి దైవం విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా శివారాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఈ వారం ఎదురయ్యే సమస్యలను సహనంగా, నేర్పుగా వ్యవహరించి పరిష్కరించుకుంటారు. ఆప్తుల సలహాల మేరకు ముందుకు సాగి అన్ని వ్యవహారాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో కూడా చక్కటి పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురైనా వాటిని తొలగించుకొని ముందుకు సాగి వాటిని సకాలంలో ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఇవాళ వీరికి మంచి లాభాలు చేతికంతాయి. ఆర్థిక అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా సంపాదిస్తున్న డబ్బులో ఎంతో కొంత పొదుపు చేద్దాం అని చెప్పి ఒక చక్కటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ వారం మీరు సంతోషంగా గడుపుతారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే వారు వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు, పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరైతే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించినటువంటి సమస్య ఎదుర్కొంటారో అటువంటి ఈ వారం తొలగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే కొంత అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం వల్ల ఇబ్బంది పడతారు. కాకపోతే వెంటనే వైద్యుల్ని కలిస్తే ఆరోగ్యం కూడా కాస్త మెరుగుపడుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో ఏ విధంగా అయితే మంచి లాభాలు ఈ వారం సంపాదించాలి అని చెప్పి అనుకున్నారో ఆ విధంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు చేతికంతాయి. నూతన ఒప్పందాలు కూడా కొన్ని చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం సమర్థవంతంగా ముందుకు సాగుతుంది. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి మంచి పురస్కారాలు కూడా లభించవచ్చు. ముఖ్యంగా టెక్నికల్ రంగం వారికి మంచి అవకాశాలు ఈ వారం చేతికందే అవకాశం ఉంది. గతంలో చేజారిపోయాయి అని అనుకున్న కొన్ని ప్రాజెక్టులు కానీ కొన్ని అవకాశాలు కానీ తిరిగి వీరి తలుపు తట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక మహిళలు కూడా ఈ వారం సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. ఈ వారం కుంభరాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే సోమ, మంగళవారాల్లో ముఖ్యమైన వ్యవహారాలు కాస్త నత్తనకన సాగుతాయి. కుటుంబ సభ్యులతో కూడా అకారణంగా విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వహించడం అందరికీ కూడా ఆ 2 రోజులు చాలా మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారి యొక్క దండకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఇంతకాలం పడిన శ్రమకు సరైన ఫలితం ఈ వారం కనిపిస్తుంది. దీనివల్ల సంతోషంగా గడుపుతారు. చిన్నటి విషయాలను బాగా కూడా ఈ వారం గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రధానంగా ఈ వారం మీనరాశులు తమ మనసులో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆలోచనలను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పి వారు అందించే సలహాలు కూడా తీసుకుంటారు. సంఘంలో పేరు, ప్రతిష్ట కూడా బాగా పెరుగుతుంది. నేర్పుగా, ఓర్పుగా వ్యవహరిస్తే కొన్ని వివాదాలు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయానికి గత కొంతకాలంగా ఉన్న ఇబ్బందుల్ని కూడా తొలగి ముఖ్యంగా వీరి అవసరాలు కూడా తీరుతాయి. ఖర్చులను బాగా తగ్గించి పొదుపు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యుల అందరి యొక్క ప్రేమానురాగాల కోసం ఇవాళ మీరు బాగా కూడా తాపత్రయపడతారు. కుటుంబ సభ్యుల యొక్క వివాహం విషయంలో కానీ లేక ఈ రాశివారి యొక్క వివాహం విషయంలో కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడిని కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, ఇళ్ళు కొనుగోలుకు సంబంధించిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశివారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో వాటిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రధానంగా ఏదైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. వైద్య, రాజకీయ, కళారంగం వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. టెక్నికల్ రంగం వారి మీద వారి యొక్క కంపెనీ వారు విధించిన ఆంక్షలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. స్వేచ్ఛగా తమ పని తాము చేసుకుంటూ టెక్నికల్ రంగం వారు ముందుకు సాగుతారు. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాలు మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ మీన రాశికి చెప్పదగిన ఒక చిన్న సూచన, ఈ వారంలో గురు, శుక్రవారంలో వీరి అంచనాలు తప్పే ప్రమాదం ఉంది. స్వల్ప ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా టెక్నికల్ రంగం వారికి ఆ 2 రోజులు కాస్త ఆందోళన అధికంగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా మీన రాశులు శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పఠిస్తూ శ్రీరామనామాన్ని జపిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా చాలా మంచిదని చెప్పవచ్చు.
విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు, ఎటువంటి విషయాల్లో ఏ రాశి వారు జాగ్రత్త వహించాలి, అదేవిధంగా ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా పాటించాలి అన్న అంశాలు ఇదండి ఈ వారం వారపడాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఆదివారం నాడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.